ఓం శాంతి. ఈరోజు 28/12/2023. मीठे बच्चे, दान सदा पात्र को देना है, फालतू समय वेस्ट नहीं करना है। हर एक की नब्ज देखो कि सुनते समय उनकी वृत्ति कहाँ जाती है। మధురమైన పిల్లలు, దానము సదా పాత్రులను చూసి చేయాలి. దానం సదా పాత్రులకే చేయాలి. వృధాగా సమయాన్ని వ్యర్థం చేయకూడదు. ప్రతి ఒక్కరి నాడి చూడండి. వినే సమయంలో వారి వృత్తి, వారి ఆలోచనలు ఎటువైపు వెళ్తున్నాయి అనేది నాడి చూడండి. ప్రతి ఒక్కరి నాడి చూడండి. వినే సమయంలో వారి వృత్తి ఎక్కడికి వెళ్తుంది అని గమనిస్తూ జ్ఞానం చెప్పాలి, దానం చేయాలి. జ్ఞానం వాళ్ళ ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళు మన మాటల పైన శ్రద్ధ పెట్టట్లేదు, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అనేటప్పుడు జబర్దస్తిగా మీరు చెప్పకండి. పాత్రలను చూసి దానం చేయండి. ప్రశ్న: पावन दुनिया में चलने के लिए तुम बच्चे बहुत भारी परहेज करते, तुम्हारी परहेज क्या है? పావన ప్రపంచంలో వెళ్ళటం కోసం పిల్లలు మీరు చాలా గొప్ప పథ్యం పాటిస్తున్నారు. మీరు పాటించే పథ్యం ఏంటి? उत्तर: गृहस्थ व्यवहार में कमल फूल के समान रहना ही सबसे भारी परहेज है. गृहस्थ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండడమే అన్నింటికంటే గొప్ప పథ్యం, గొప్ప నియమం. పథ్యం పాటిస్తారు కదా రోగం పోవటానికి, అలా పథ్యం అనండి, నియమం అనండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండడమే అన్నింటికన్నా గొప్ప పథ్యం. హమారా త్యాగ్ హే సారీ బేహద్ కి పురానీ దునియాకా. మనము మొత్తం పాత ప్రపంచాన్ని త్యాగం చేశాము. एक आंख में ही स्वीट होम, दूसरी आंख में ही स्वीट राजधानी. इस पुरानी दुनिया को देखते हुए भी नहीं देखना, यह है बहुत बड़ी परहेज. इसी परहेज से पावन दुनिया में चले जाते हैं. ఒక కంటిలో స్వీట్ హోమ్ ఉంది, మధురమైన ఇల్లు. ఏంటది? పరంధామం. స్వీట్ హోమ్ అంటే ఇంకొక కంటిలో స్వీట్ రాజధాని ఉంది. స్వీట్ రాజధాని అంటే స్వర్గము. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకుండా ఉండడం, ఇది చాలా పెద్ద గొప్ప పథ్యం. ఈ పథ్యం పాటించటం వలనే పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు మీరు. ఒక కంటిలో స్వీట్ హోమ్ అంటే పరంధామము, ఇల్లు కనిపిస్తుంది మీకు. ఇంకో కంటిలో స్వీట్ రాజధాని అంటే స్వర్గం కనిపిస్తుంది. ఈ పాత ప్రపంచం కనిపిస్తున్నప్పుడు రెండు కళ్ళలో రెండు ఇమిడిపోతే ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడనట్లా ఉండగలము. ఇదే చాలా పెద్ద గొప్ప పథ్యం పాటించడం. ఈ పథ్యాన్ని పాటించటం వల్లనే పావన ప్రపంచంలో వెళ్ళగలరు అని చెప్తున్నారు బాబా. गीत: धीरज धर मनवा धीरज धर, तेरे सुख के भरे दिन आएंगे. ఓర్పు వహించు మానవ, ఓర్పు వహించు, నీ సుఖ దినాలు వస్తున్నాయని పాట. ఓం శాంతి. गीत सुनने से ही बच्चों को खुशी का पारा चढ़ जाना चाहिए, क्योंकि दुनिया में दुख तो है ही. పాట వినగానే పిల్లలకు ఆనందమే ఇక నశ ఎక్కిపోవాలి. ఎందుకంటే ప్రపంచంలో దుఃఖాలు అయితే ఉండనే ఉన్నాయి. అందుకే ఈ పాటలు ఏం చెప్తున్నారు? నీ దుఃఖ దినాలు పోతున్నాయి, ఓర్పు వహించు, దుఃఖ దినాలు వెళ్ళిపోతున్నాయి. मनुष्य मात्र ही नास्तिक अर्थात बाप को नहीं जानते, अब तुम नास्तिक से आस्तिक बन रहे हो. మానవులకి బాబా పరిచయం తెలియదు, భగవంతుడెవరో తెలియదు, కాబట్టి ఏమంటారు? నాస్తికులు. మీరైతే ఇప్పుడు నాస్తికుల నుండి
आस्तिकुలుగా తయారవుతున్నారు. तुम बच्चे अब जानते हैं कि हमारे सुख के दिन आ रहे हैं। कहीं भी तुम जाते हो तो पहले पहले तुम अपना परिचय दो। हम अपने को ब्रह्मा कुमार कुमारी क्यों कहलाते हैं? ब्रह्मा है ప్రజాపిత శివ का बच्चा। పిల్లలు మీరు తెలుసుకున్నారు, మన సుఖ దినాలు వస్తున్నాయి. సుఖ దినాలు పోతున్నాయి, సుఖ దినాలు వస్తున్నాయి. ఎందుకని? బాబాని తెలుసుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా మీరు మొట్టమొదట మీ పరిచయం చెప్పండి. మేము బ్రహ్మకుమార్ కుమారులు, ఈ పేరు ఎందుకు చెప్పుకుంటాము అనేది. ఎందుకు చెప్తాం? బ్రహ్మ ప్రజాపిత కదా, సృష్టి రచయిత, అతని పిల్లలయ్యాం మేము. ఎప్పుడో రచించారని కథలు విన్నాం, కానీ ఇప్పుడు డైరెక్ట్గా ప్రజాపిత బ్రహ్మ ముఖత శివుడికి పిల్లలయ్యాం. శివుడికి ఈయన పుత్రుడు, ఈయనకి మేమంతా పిల్లలము. ऊंच ऊंच उस निराकार को कहा जाता है. ब्रह्मा विष्णु शंकर तो उनके बच्चे. ఉన్నతోన్నతమైన వారు నిరాకారుడు శివుడు. ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు కూడా అతని పుత్రులు. విష్ణు और शंकर को कभी प्रजापिता नहीं कहेंगे. ప్రజాపిత బ్రహ్మ యహ హై. ఇందులో విష్ణు శంకరుణ్ణి ఇప్పుడు ప్రజాపితని సంబోధించరు. ప్రజాపిత బ్రహ్మ ఇక్కడ ఉంటున్నారు ఈ ప్రపంచంలో, సాకార లోకంలో. దీకో ఏ పాయింట్ అచ్చి తర ధారణ కరు. ఈ పాయింట్ చక్కగా ధారణ చేసుకోండి. ఎవరికైనా చెప్పటం కోసం. త్రిమూర్తులు ఎవరు, అందులో బ్రహ్మ రోల్ ఏంటి, శివుడు ఎవరు, లక్ష్మీనారాయణ, రాధాకృష్ణకు ప్రజాపిత नहीं कहेंगे. పోనీ లక్ష్మీనారాయణని రాధాకృష్ణని ప్రజాపిత అనొచ్చు, వారిని కూడా అన్నారు. ప్రజాపిత బ్రహ్మ నామ్ మషూర్ హే. ఏ హే ప్రజాపిత సాకార్. శాస్త్రాల్లో కూడా ప్రజలందరినీ రచించే పిత బ్రహ్మ అనే పేరు ఉంది, ప్రసిద్ధి చెందింది. అయితే ప్రజాపిత సాకార రూపంలో ఉంటున్నారు. अब स्वर्ग का रचयिता तो परमपिता परमात्मा शिव है. ప్రజల్ని రచించేవారు బ్రహ్మ అయితే తన ముఖత బాబాకు పిల్లలవుతున్నాం మనం. కానీ స్వర్గాన్ని రచించే రచయిత పరంపిత పరమాత్మ शिवुडु. स्वर्ग का रचयिता ब्रह्मा नहीं है, निराकार परमात्मा ही आकर प्रजापिता ब्रह्मा द्वारा स्वर्ग रचते हैं. स्वर्ग रचयिता ब्रह्मा कादो अतनिलो निराकार परमात्मा वच्चे प्रजापिता ब्रह्मा द्वारा स्वर्ग रचना चेस्तुन्नारू. हम उनके बच्चे कितने ढेर है. आत्माएं तो है ही परमपिता शिव के संतान. అప్పుడు ఈ ప్రజాపిత బ్రహ్మ పిల్లలు ఎంతమంది మనం తయారవుతున్నాము శివబాబా ఇతనిలో వచ్చాక. మామూలుగా పరంపిత శివునికి ఎప్పుడు పిల్లలే, మనం ఆత్మరూపంలో అతని పిల్లలమే. కానీ ఈ సృష్టి పైన అతడు దిగి వచ్చినప్పుడు ఒక శరీరం కావాలి కాబట్టి అతనిలో ఉన్న జ్ఞానం చెప్పటానికి సాకారంగా అతడు ఒక శరీరంలో వచ్చాక అతన్ని గుర్తుపట్టి అతని దగ్గర చేరేవారు. డైరెక్ట్ అంటే సాకార సృష్టి రచనలో భాగంగా తీసుకుంటారు పిల్లలైన వారు. రచన, భగవంతుని రచన, వారిని బ్రాహ్మణులు అని బ్రహ్మకుమార్ కుమారులు అని చెప్తారు. ఇది ఎవరికైనా మనం చెప్పాల్సిన పరిచయం. సంజానేక బడా అచ్చా తరీకా చెయ్యి. ఈ బ్రహ్మకుమార్ కుమారులు అంటే అర్థం ఏంటనేది ఇంత చక్కగా చెప్పే విధానం కూడా రావాలి. బోలో హమ్కో ఓ రాజయోగ్ సిక్లాతే. బ్రహ్మ ద్వారా సృష్టికి ఆది మధ్యంతక రాజ్ సంజాతి. ఇది కూడా చెప్పండి. ఇతనిలో పరంపిత వచ్చి ఉన్నారు కదా, రాజయోగం నేర్పిస్తున్నారు. ఈ బ్రహ్మ ద్వారా సృష్టి యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలు వివరించి చెప్తున్నారు. చెప్పండి. तो पहले ये ब्रह्मा सुन लेते हैं, जगदम्बा भी सुन लेते हैं, हम है बीके. మొట్టమొదటి బ్రహ్మ చెవులు వింటాయి కదా అతనిలో పరమాత్మ కూర్చొని చెప్పినప్పుడు. జగదంబ మమ్మ కూడా వింటున్నారు. చాలా శ్రద్ధగా వినేవారు. మమ్మ తల అస్సలు తిప్పేవారు కాదంట. బాబా మమ్మ అని 2 స్టేజ్లు ఉంటాయి హిస్టరీ హాల్లో. 2 చిన్న చిన్న స్టేజ్లు ఉంటాయి. బాబా ఒక స్టేజ్ పైన కూర్చొని చెప్తూ ఉంటే ఇంకో స్టేజ్ పైన మమ్మని కూర్చోబెట్టేవారు. మమ్మ ఇలా చూసి వినేవారట పక్కన మురుళి అయినంతసేపు కూడా. బాబా చెప్తున్నారు, జగదంబ కూడా వింటున్నారు కదా బ్రహ్మ ద్వారా పరమాత్మ వినిపించినప్పుడు. మనమంతా వీకేలు, మనం కూడా వింటున్నాం. గాయ భీ జాతే కన్యావో జో 21 కుల్ కా ఉద్ధార్ కరే 21 జన్ కా సుఖ్ దే. లౌకికంలో కూడా కన్య అంటే 20 కులాలను ఉద్ధరించాలి, 21 జన్మల సుఖం ఇవ్వాలి అని శాస్త్రాల్లో చెప్పారు. हम परम पिता परमात्मा से 21 जन्म सती त्रेता में सुख पाने लिए वर्षा लेते हैं.
ఉమ్, ఎవరు లౌకికంలో ఉన్న కుమారీలు అలా ఇవ్వరు కదా, 21 కులాల ఉద్ధరణ. ఒక కులం ఉద్ధరణే లేదు. ఇప్పుడు కుమారీలంటే వారు వివాహం అయితే ఎవరికి వారే, ఎక్కడ 21 కులాలు ఉద్ధరణ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ అది ఇక్కడికి వర్తిస్తుంది. ఒక్క కుమారి లౌకిక జీవితాన్ని వదిలి బాబా సేవలో సమర్పణ అయినప్పుడు వారి ద్వారా ఎవరెవరు జ్ఞానం యొక్క ప్రాప్తి పొందుతారో ఒక్కొక్కరిది కూడా 21 కులాలు అంటే 21 జన్మల ప్రాప్తి తారో. ఒక ఆత్మకి జ్ఞానం దొరికిందనుకోండి మన ద్వారా, బాబా పిల్లలు అయ్యారనుకోండి, 21 జన్మల వరకు ప్రాప్తి ఉంటుంది, వారు ప్రాప్తి పొందుతున్నారు. అలా ఎంతమంది ఆత్మల జ్ఞానం ఇవ్వడానికి మనం నిమిత్తమే నిలబడతాము? ఒక్కొక్క ఆత్మ 21 జన్మల ఉద్ధరణ చేయడం అంటే ఒక కుమారి ఎంత సేవకు ఆధారమయ్యారు. అందుకే శాస్త్రాల్లో ఈ మహిమ వచ్చింది అని చెప్తున్నారు బాబా. మనము పరంపిత పరమాత్మ నుండి 21 జన్మల వరకు సత్యత్రేతయుగల సుఖం పొందటానికి వారసత్వం తీసుకుంటున్నాము. बराबर सत्य त्रेता में भारत सदा सुखी था, पवित्रता बीती तो वो हमारा बाबा है, ये है दादा. अब जिसके पास इतने बच्चे हैं उनको तो कोई परवाह नहीं, कितने उनके बच्चे हैं. సత్యయుగం త్రేతయుగంలో నిజంగా భారతదేశం సదా సుఖిగా ఉండేది, పవిత్రత కూడా ఉండేది. కాబట్టి బాబా ఉన్నారు మనకు, శివ్ బాబా తండ్రి, ఈయన దాదా అంటే సోదరుడు, తండ్రి తర్వాత పెద్ద సోదరుడు. ఇప్పుడు ఎవరి దగ్గర ఇంతమంది పిల్లలు ఉన్నారో, ఎవరికి బ్రహ్మకు కానీ శివబాబా కానీ ఎంతమంది పిల్లలు ఉన్నాం మనం? ఇక్కడున్న మీ 10 మంది కాదు కదా, 10-20 మంది ఇక్కడ ఉండే వాళ్ళని మనం చూస్తాం. కానీ మొత్తం విశ్వం అంతా ఎంతమంది పిల్లలు తయారయ్యారు, ఎన్ని బ్రాంచెస్లో ఇంతమంది పిల్లలు ఉండే తండ్రికి చింతే లేదు కదా అన్నారు బాబా. कितने उनके बच्चे, हमको ब्रह्मा द्वारा शिव बाबा राजयोग सिखलाते, उस बेहद के बाप से हमको वर्षा मिलता है. ఇంతమంది అతని పిల్లలు ఉన్నాం మనం, బ్రహ్మ ద్వారా శివ బాబా రాజయోగం నేర్పిస్తున్నారు. ఇంతమంది పిల్లలు మనకు అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది మనకు ఇక్కడ. ఇదే ఎవరికైనా పరిచయం చెప్పాలి, బ్రహ్మ కుమార్ కుమారిలు అంటే ఏంటనేది. సారీ దునియా పతిత్ హై, उनको पावन करने वाला एक बाप है. पति दुनिया को बदलने वाला स्वर्ग का रचयिता वो सद्गुरु है, सर्व का सद्गति दाता. మొత్తం ప్రపంచం పతితమైపోయింది, ఈ ప్రపంచాన్ని పావనంగా తయారు చేసేవారు ఒక శివ్ బాబాయే. పాత ప్రపంచాన్ని మార్చి స్వర్గాన్ని రచించే రచయిత సద్గురు అంటే సర్వుల సద్గతి దాత. సద్గురు అంటే नई दुनिया में है ही लक्ष्मी नारायण का राज. भारत में जो देवी देवताओं का राज्य था वो देवताएं ही 84 जन्म लेते, फिर वारने भी बताना पड़े. भारत కొత్త ప్రపంచంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది. భారతదేశంలో ఏదైతే దేవీ దేవతల రాజ్యం ఉండేదో ఆ దేవతలే 84 జన్మలు తీసుకుంటూ దేవతల నుండి త్రేతాయుగంలో వచ్చేటప్పటికి ఏమవుతారు? క్షత్రియులు. అలా వర్ణాలు మారిపోతూ కలియుగంలో వచ్చేటప్పటికి ఏమవుతారు? శూద్రులైపోతున్నారు. అంటే ఏ కులం అని మనం చెప్పుకున్నా ఆత్మ యొక్క క్వాలిటీ శూద్రత్వం అయిపోతుంది అన్నమాట. వికారాలకు వశమే, బాడీ కాన్షియస్, దేహభ్రాంతి, పంచవికారాలు, అది శూద్రుల లక్షణం. ఇలా 84 జన్మలు తీసుకుంటూ వర్ణాలలో వస్తున్నాం అనేది కూడా చెప్పాలి. సమయ పहले से ले लेना चाहिए, बोलो इन बातों को चित लगा कर अच्छी रीति सुनो. టైం ముందే ఫిక్స్ చేసి తీసుకోవాలి. ఇంత టైం మాకు కావాలి, మీరు ఇంత టైం కేటాయించి వినాలి, చక్కగా చిత్తం పెట్టి వినాలి నేను చెప్పే విషయాలు అని కూడా చెప్పండి. బుద్ధికో భట్కావో మత్. भाई जी व बहन जी, तुम सब वास्तव में शिव की संतान हो. प्रजापिता ब्रह्मा तो सारे सिजरी का हेड हुआ, हम ब्रह्मा मुखवंश वाली ब्राह्मण उनसे वर्षा ले रहे हैं. బుద్ధిని అటు ఇటు తిప్పకుండా చక్కగా మనస్సు పెట్టి వినాలి మేము చెప్పే మాటలు. అన్నయ్యలు, అక్కయ్యలు, మీరు వాస్తవానికి సోదరి సోదరులరా, మీరందరూ శివుని యొక్క సంతానం కదా అని ఇలా మొదలుపెట్టి చెప్పండి. ప్రజాపిత బ్రహ్మ మానవ సృష్టి వంశానికి హెడ్ అయ్యారు కదా,
ఎందుకంటే నిరాకారుడు శివబాబా పరంధామంలో ఉండిపోతారు, జన్మలో రారు. కాబట్టి ఇతన్ని హెడ్గా నియమించి వెళ్తున్నారు. ఇతని ద్వారా చేయిస్తున్నారు. అందుకే చెయ్యట్లేదు డైరెక్ట్గా, ఇతని ద్వారా చేయిస్తున్నారు. ఎందుకంటే చేస్తే మళ్ళీ ఇక్కడ ఉండిపోవాలి శివబాబా జన్మలోని. బ్రహ్మ ముఖవంశవలి బ్రాహ్మణ్ ఉన్సే वर्षा ले रहे. బ్రహ్మ ముఖవంశవలి బ్రాహ్మణులు మనం శివబాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాం. योग बल से विश्व का राज्य पाते हैं, నాకి బాహుబల్ సే. యోగ బలం ద్వారా విశ్వరాజ్యం తీసుకుంటున్నాం. మనం బాహుబలం ద్వారా విశ్వమంతా రాజ్యం చేసే రాజ్యం తీసుకోలేరు ఎవరు. हम घर बार नहीं छोड़ते, हम तो अपने घर में रहते हैं. ఇంకా ఏంటి బ్రహ్మకుమార్ కుమారులు అవడం అంటే వారసత్వం తీసుకుంటాం. శివుడి పిల్లలైనట్టే, కానీ అతనికి శరీరం లేదు కాబట్టి బ్రహ్మ ద్వారా రచిస్తారు. అందుకే బ్రహ్మ సృష్టించారంటారు. కాబట్టి ఈ మానవ సృష్టి, కనిపిస్తున్న మానవ సృష్టి వంశానికి హెడ్ అయితే బ్రహ్మ. మామూలుగా ప్రపంచం అంతటికి హెడ్ బిందు, ఆత్మలందరికీ తండ్రి శివుడు. వారసత్వం తీసుకుంటున్నాం ఇప్పుడు అతని పిల్లలై. ఇంతమంది పిల్లలు ఉన్నాం మేము, ఒకరిద్దరు కాదు. ఇంతమందికి రాజయోగం నేర్పిస్తున్నారు అతడు. ఆ యోగ బలంతో విశ్వరాజ్యం మేము స్థాపించుకుంటున్నాం. విశ్వానంతా రాజ్యం చేసే శక్తి లక్ష్మీనారాయణుడు అటువంటి శక్తి పొందేరు రాజయోగంతోనే. బాహుబలంతో అలాంటి రాజ్యం స్థాపన అవ్వదు. ఇంకా ఏం చెప్పాలి, ఇల్లు వాకిలి వదలట్లేదు మేము. హంతో అప్నే ఘర్ మే రేతే, మేము మా ఇళ్లలో ఉంటూనే ఈ పురుషార్థం, ఈ ప్రయత్నం అనేది చేస్తున్నాము. ये स्कूल है मनुष्य से देवता बनने का, मनुष्य तो कोई देवता बना ना सके, ये दुनिया ही पतित है. బాబా చెప్తున్నారు, ఇది కూడా చెప్పండి, ఇది స్కూల్, రోజు వెళ్తాం మేము మనుషుల నుండి దేవతలుగా తయారవటం కోసం చదువు. ఏ మానవులైతే దేవతలుగా తయారు చేయలేరు, అలాంటి చదువు చదివించలేరు. ఈ ప్రపంచమే పతితమైపోయింది కదా. पानी की गंगा तो पतित पावनी नहीं है, बार बार उसमें स्नान करने जाते पावन बनते नहीं. నీటితో కూడిన గంగ అయితే పతిత పావని కాదు. అలాగైతే మాటి మాటికి స్నానాలు చేస్తున్నారు కదా వెళ్ళి ఎన్నోసార్లు గంగలో, కానీ పావనంగా అయిపోవట్లేదు కదా ఎవరు. ऐसे ही रावण का भी मिसाल है, बार बार जलाते रहते रावण मरता ही नहीं. అలాగే రావణాసురుని కూడా మాటి మాటికి ప్రతి సంవత్సరం బొమ్మ తయారు చేసి కాలుస్తున్నారు, కానీ చావటమే లేదు. ये रावण वाला पोस्टर भी ले जाना चाहिए, कोई ऐसी बड़ी जगह जाओ तो एल्बम भी ले जाना चाहिए. రావణుని యొక్క చిత్రం కూడా తీసుకుని వెళ్ళాలి. ఎక్కడైనా పెద్ద జాగాలో వెళ్ళినప్పుడు మీరు एल्बम తీసుకుని వెళ్ళాలి. देखो ये सब बच्चे सभी की प्रतिज्ञा की हुई है पवित्र रहने की. చిత్రాలు ఎక్స్ప్లెయిన్ చేసేవి పట్టుకెళ్ళండి. ఇంతమంది పిల్లలు పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేసుకొని పవిత్రంగా ఉంటున్నవారు బాబా పిల్లలు ఇంతమంది ఉన్నారు అని ఫోటోలు కూడా చూపించండి ఆల్బమ్ తీసుకెళ్ళి అని చెప్తున్నారు బాబా. वास्तव में ब्रह्मा के सभी बच्चे प्रजापिता ब्रह्मा सिजरे का हेड है. इस समय प्रैक्टिकल हम ब्रह्मा कुमार कुमारियाँ हैं, हो तुम भी, परंतु तुम पहचानते नहीं हो. వారికి చెప్పండి, వాస్తవానికి ఈ ప్రపంచమంతా బ్రహ్మ ద్వారా సృష్టింపబడింది కదా. ప్రజాపిత బ్రహ్మయే కదా మానవ సృష్టి వంశానికి హెడ్ అయి ఉన్నారు. ఇది మీకు అందరికీ తెలిసిందే, శాస్త్రాల్లో కూడా ప్రసిద్ధి చెందింది. కాకపోతే ప్రాక్టికల్గా అతడు సృష్టి రచన చేస్తున్న సమయంలో గుర్తుపట్టి అతన్ని గుర్తించి అతని ఎదురుగా చేరుకున్నాం బ్రహ్మ కుమార్ కుమారి. మేము ప్రత్యక్షంగా అతని పిల్లలై ఉన్నాం. మీరు బ్రహ్మ సంతానమే, బ్రహ్మ ద్వారా వచ్చిన సృష్టి, కానీ మీరు గుర్తించలేదు, మీరు తెలుసుకోలేదు ఎలా బ్రహ్మ ద్వారా సృష్టి అంటే ఎలా జరుగుతుంది, అందులో మనం ఎలా అతని సృష్టిలో సంతానమయ్యాము అనేది మేము తెలుసుకున్నాము, మీరు తెలుసుకోలేదు. అది తేడా అని చెప్పండి. अभी दुनिया में कोई सच्चा ब्राह्मण नहीं है, सच्चे ब्राह्मण तो हमने आज भी हम पाते हैं. ఇప్పుడు ప్రపంచంలో సత్యమైన బ్రాహ్మణులు ఎవరు లేరు. సత్యమైన బ్రాహ్మణులు మనమయ్యము. బ్రాహ్మణులైన వారే రాజ్యం కూడా పొందుతున్నాం. మనం సత్యగల వెళ్ళి రాజ్యం చేస్తాం కదా. ఫిర్ ఏ హే బ్రాహ్మణం కా సిజ్రా, బ్రాహ్మణే చోటి. కాబట్టి బ్రాహ్మణుల యొక్క వంశావళి ప్రారంభమైంది బ్రహ్మ ద్వారా. బ్రాహ్మణులు పిలక స్థానం చూపించారు విరాట రూపంలో, విశ్వరూపంలో. ముఖం దేవతలైతే బ్రాహ్మణులు ఎక్కడ పెట్టాలి,
ఇందాక చూపించడానికి లేదు, దేవతల కన్నా గొప్ప కాబట్టి పిల్లక बच्चों को समझाए श्री कृष्ण भगवान ने, वो तो पूरे 84 जन्म लेते, 84 जन्म पूरे होते फिर देवता बनना है. పిల్లలకి ఇది కూడా వివరించారు బాబా. శ్రీకృష్ణుడు భగవంతుడు కాదు, శ్రీకృష్ణుడు 84 జన్మలు తీసుకుని ఒక దేవత. 84 జన్మలు పూర్తవగానే మళ్ళీ దేవత కావాల్సి ఉంది శ్రీకృష్ణుడు. మనం కూడా कौन बनाए, ఎవరు తయారు చేస్తారు దేవతగా? మరి బాబ్ బనాతే, హమ్ ఉన్సే రాజయోగ్ సీక్ రే, బాబాయే తయారు చేస్తారు. అలా భగవంతుడు తయారు చేస్తున్నారు. ఇప్పుడు దిగజారిపోయిన అంటే నారాయణ నుండి నరులను అయిపోయిన వాళ్ళని మళ్ళీ నారాయణగా చేయటానికి తయారు చేస్తున్నారు. రాజయోగం నేర్పిస్తున్నారు కూర్చోపెట్టి. దీని ద్వారానే మనుషుల నుండి దేవతలు అవుతారు. ఇలా చెప్పాలి. उनकी ही महिमा एक ओंकार, वो है निराकार निरहंकारी, उनको आकर सर्विस करनी पड़ती है. అతని మహిమ పాడారు సిక్కు గ్రంథంలో కూడా. ఏక్ ఓంకార్ నిరాకార్ నిరహంకారి, అతడు వచ్చి ఇక్కడ సేవ చేయవలసి వస్తుంది మనకు. నిరహంకారి పతి దునియా పతి శరీరమే ఆతే, నిరహంకారి ఆ నిరాకారుడు పతిత ప్రపంచం పతిత శరీరంలో వస్తున్నారు మన సేవ చేయటానికి. अभी वही गीता एपिसोड रिपीट हो रहा है. महाभारी लड़ाई लगी थी, सब मच्छरों सदृश गए थे, अब वही समय है. ఇప్పుడు అదే గీతా యుగం రిపీట్ అవుతుంది. గీతా జ్ఞానం డైరెక్ట్గా భగవంతుడు చెప్తున్నారు. ఇంకోవైపు మహాభారత యుద్ధ వాతావరణము ఉంది, ఉందా లేదా? కౌరవులు రాజ్యం కోసం కోట్లాడుకుంటున్నారు, పదవుల కోసం రక్తపాతం ఇంకా పెరుగుతుంది. యాదవులు మిజైల్స్తో కొట్లాడుకుంటున్నారు, ఇంకా పెరుగుతుంది. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మిజైల్ అంటే ముస్లిం, యాదవులు పొట్ట నుండి ముస్లిం పుట్టిందన్నారు కదా. పొట్ట నుండి కాదు, బుద్ధి నుండి మిజైల్స్ తయారయ్యాయి. అది యాదవులది జరుగుతుంది. పాండవులు మనం కూడా ఇక్కడ పరమాత్మతో ప్రీతి పెట్టుకున్నాం. మన రాజ్య స్థాపన కోసం మనం పంచవికారాల మాయని ఓడించాలని మన యుద్ధం నడుస్తుంది, అవునా కదా? మరి ఇదే మహాభారత యుద్ధము నడుస్తుంది. ఒకవైపు గీత ఎప్పుడు చెప్పాలి మరి? ఇప్పుడే కదా నడుస్తుంది గీతా యుగం. ఇది రిపీట్ అవుతుంది. చెప్పారు కదా, మహాభారత యుద్ధం జరిగాక అంత దోమల గుంపులాగా పడపడపడ పడిపోయి శివారు వెళ్ళిపోయారు, ఖాళీ అయిపోయిందని. అదే సమయం ఇప్పుడు నడుస్తుంది. ఆ సీన్ రాబోయేది ఉంది. అందుకే మరి ఇప్పుడు గీత వినిపించాల్సి వచ్చింది. అదే సమయం, అదే మహాభారత యుద్ధం, అదే గీత ఇప్పుడు నడుస్తుంది చెప్తున్నారు బాబా. परम पिता परमात्मा शिव भगवान वाचे वो है रचयिता, स्वर्ग में लक्ष्मी नारायण का राजयिता. కాబట్టి గీత అంటే ఇదే రోజు మనం వినేదే రియల్ గీత. భగవంతుడు డైరెక్ట్గా వినిపించింది. నిన్న కూడా బాబా చెప్పారు కదా, సంస్కృతంలో వాళ్ళించి శ్లోకాలు నేను చెప్పను. నేను ఇప్పుడు ఏది చెప్తున్నాను ఇదే భాష నడుస్తుంది. మనుషులు రాసుకున్నప్పుడు సంస్కృత శ్లోకాల్లో రాశారు. బాబా చెప్తున్నారు, పరం పిత పరమాత్మ శివ భగవాన్ వాచ. గీత అంటే అతడే సృష్టికి రచయిత, గీత రచయిత కూడా. स्वर्ग में लक्ष्मी नारायण का राजयिता, सृष्टि को सत्व प्रदान बनाना बाप का ही कर्तव्य है. हम उनको बाबा बाबा कहते, वो आते जरूर है. शिवरात्रि भी है, इसका अर्थ भी बताना चाहिए. स्वर्गला लक्ष्मी नारायण राज्యం ఉండేది. బాబా చెప్తున్నారు, ఈ సృష్టిని సత్వప్రధానంగా తయారు చేయడం శివ బాబా యొక్క కర్తవ్యమే. శివ బాబానే బాబా, శివుడిని బాబా బాబా అని సంబోధిస్తాం ఇక్కడ, తండ్రి అని. తప్పకుండా అతడు దిగి వచ్చే చేయాలి అతని కర్తవ్యం, పైనుండి చేయరు. అందుకే శివరాత్రి కూడా జరుపుకుంటాం, అతను దిగి వచ్చిందని గుర్తుగానే అని శివరాత్రి యొక్క అర్థం కూడా చెప్పాలి. పాయింట్ నోట్ కర్ ఫిర్ ధారణ కర్నీ చేయి, పాయింట్స్ బుద్ధి మీదే నీ చేయి. బాబా వినిపించినప్పుడు ఈ పాయింట్లు నోట్ చేసుకొని ధారణ చేసుకుని బుద్ధిలో, తర్వాత ఇతరులకి వినిపించాలి. బుద్ధిలో ఉండిపోవాలి పాయింట్స్. कन्याओं की बुद्धि तो अच्छी होती है, कुमारी के पैर धोते हैं तो कुमार और कुमारियाँ दोनों पवित्र, फिर कुमारी का नाम क्यों गाया जाता है? కన్యల యొక్క బుద్ధి పవిత్రంగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది. వారి బుద్ధిలో బాబా ఎలా చెప్పారో అలా జ్ఞానం పెట్టుకునే అవకాశం ఉంది, ఇతరులకి చెప్పే అవకాశం ఉంది. ఎవరున్నారు కుమారులు ఇక్కడ? 2 ఉన్నారు. చెప్పగలరా మరి?
బుద్ధిలో చక్కగా జ్ఞానం పెట్టుకొని ఏదో కోర్స్ వినాలని వస్తూ ఉంటారు కదా, వారికి చెప్పండి మీరు అంటే చెప్పగలరా వచ్చి సెంటర్లో? కుమారీలు ఉపయోగించుకోవాలి వారి యొక్క పవిత్రతను, వారి బుద్ధిని అన్నారు. అందుకే కదా కుమారీల కాళ్ళు కడిగి పూజ చేస్తారు తెలుసా? నోములు వ్రతాల్లోని కానీ అని అలా మరి విశేషమైన పండగలు, దసరా పండగల్లోని కుమారీలకు పూజ చేస్తారు కాళ్ళు కడిగి. కుమారులు కూడా పవిత్రంగానే ఉంటారు, కానీ కుమారికే ఎందుకు ఈ పేరు వచ్చింది అడుగుతున్నారు బాబా. क्योंकि तुम्हारा अभी का जो नाम है कि कन्या वो जो 21 कुल का उद्धार करे, तो वो तुम्हारा मान चला आया है. ఎందుకంటే ఈ సమయంలో బాబా వచ్చినప్పుడు మీరు అనేక మందికి జ్ఞానం ఇచ్చి వారి 21 జన్మల ఉద్ధరణ, 21 కులాల ఉద్ధరణ చేస్తున్నారు. అందుకే మీ పేరు భక్తిలో అలా నడుస్తూ వచ్చింది. కుమారుల కంటే తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది, సంపాదించాలి. కుమారులకైతే పెళ్లి చేసి పంపిస్తారు తప్ప అమ్మా నాన్నని చూడాలని బాధ్యత వాళ్ళ మీద లేదు కదా. అందుకే కుమారీలకు బాబా ఈ సేవా బాధ్యత తీసుకోండి. అక్కడ వివాహం చేసుకుని ఇంకో ఇంటి బాధ్యత ఎలా తీసుకుంటారు, ఇక్కడ ఏం చేయాలి? బాబాయే ఈశ్వరుడే శివుడే పతి అని భావించి ఈ ఇంటి బాధ్యత తీసుకోవాలి. ఈ ఇల్లు బాధ్యత ఏంటి? అనేక మందిని శివుడితో జోడించడం. వారి 21 జన్మల ప్రాప్తి తయారైపోతుంది. ఎంతమంది వస్తే అంతమందిని. ఎంత గొప్ప సేవ. అందుకే కుమారీలకు ఈ మాన్యత భక్తిలో కూడా నడుస్తూ వచ్చింది కుమారీల పూజ. హమ్ భారత్కి రూహానీ సేవ కర్తే. చూడండి, ఆ కుమారికి మళ్ళీ వివాహం అయితే ఎవ్వరు కాళ్ళ మీద పడి పూజ చేయాలి, వీళ్ళు వెళ్ళి అందరి కాళ్ళ మీద పడి పూజలు చేయాలి. హమ్ భారత్కి రూహానీ సేవ కర్తే. కాబట్టి కుమారీలు సమర్పణ ఏం చేస్తారు? భారతదేశానికి ఆత్మిక సేవ చేస్తున్నాం మనం. हमारा उस्ताद मददगार परमपिता परमात्मा शिव है, उनसे हम योग बल से शक्ति लेते जिससे हम 21 जन्म एवर हेल्दी बनते, ये गारंटी है. మనము వస్తాదు అయిన శివ బాబాకు సహయోగి అయి నిలిచాం. పరంపిత పరమాత్మ శివుడు వస్తాదు, మనకు అతంత మన యోగం జోడించుకొని శక్తి తీసుకుంటున్నాము. 21 జన్మల వరకు ఎవర్ హెల్దీగా తయారైపోతున్నాము ఈ యోగంతో. ఏ గ్యారెంటీ, ఇది గ్యారెంటీ. 21 జన్మల వరకు మీకు ఏ జబ్బు రాదు. కలియుగ में तो सब रोगी आयु भी कम है. కలియుగలు అందరూ రోగిలే, ఆయుష్ కూడా తగ్గిపోయింది. सतयुग में इतनी बड़ी आयु वाले कहाँ से आए? इस राजयोग से इतनी बड़ी आयु वाले बनते हैं. సత్యగన ఇంత గొప్ప పెద్ద ఆయుష్ ఎక్కడి నుండి వచ్చింది వారికి? సత్యగల 150 సంవత్సరాలు జీవిస్తారు కదా దేవతలు. ఈ రాజయోగం నేర్చుకున్నారు కదా సత్యగానికి ముందు సంగమీగల. దీని ద్వారానే ఇంత ఆయుష్వాన్గా తయారయ్యారు వారు. సత్యగల ఉండే దేవతలు. వహా అకాలే మృత్యు హోతీని. ఆయుష్ ఉండడమే కాదు, అకాల మరణాలే ఉండవు. అందుకే ఆయుష్వాన్ అంటారు. ఆకస్మిక మరణాలు ఉండవు. एक शरीर छोड़ दूसरा लिया जाता है, ये पुरानी खाल है. ఇది పాత వస్త్రమా అన్నట్టు దీన్ని వదిలేసి ఇంకో కొత్త శరీరం తీసుకుంటున్నామనే విధానంలో తేలిగ్గా వెళ్తారు అక్కడ. शिव बाबा की याद मेरे इस देह से देह के सब संबंधों को भूल जाना है. बुद्धि से हम भेद का त्याग करते. शिव बाबा స్మృతిలో ఉంటూ మనం దేహ సైతం దేహ సంబంధాలని మరచే ప్రయత్నం చేయాలి. బుద్ధితో వీటన్నింటినీ త్యాగం చేయాలి అని చెప్తున్నారు బాబా. हमारी बुद्धि योग की रूहानी यात्रा है, वो जिस्मानी यात्रा మనుష్య సిక్కులాతే. కాబట్టి యోగంలో కూర్చొని దేహం కూడా గుర్తు రాకూడదు, సంబంధికులు గుర్తు రాకూడదు, ధర్మాలు కులాలు ఏది గుర్తు రాకూడదు. నేను ఎవరంటే ఒక బిందు ఆత్మ అంతే. నా ధర్మం ఏంటంటే పవిత్రత, సుఖం, శాంతి, సద్గుణ స్వరూపాన్ని. ఇదే నా ధర్మం, నా నిజ గుణం. ఇదే గుర్తు రావాలి. మరియు పరమాత్మ బాబాతో మన బుద్ధి కనెక్ట్ అవ్వాలి. బిందు ఇంకేం లేదు, బిందువే మిగిలేను. నేను అంతా పక్కా తీసేసాను, అన్ని స్మృతులు బుద్ధి నుండి మాయం చేసేసాను. కేవలం బిందు మిగిలిన, బిందుతో కనెక్ట్ అయి నేను అనుభవం చేసుకుంటున్నాను. ఇది ఆత్మిక యాత్ర, బుద్ధి ద్వారా చేసే యాత్ర. ఇంతవరకు శారీరక యాత్రను మనుషులు నేర్పిస్తూ వచ్చారు. బుద్ధి యొక్క యాత్ర బాప్ కి సివాయ్ కోయి సిక్లానే వల్ల నహీ. బుద్ధి యోగం యొక్క యాత్ర బాబా తప్ప ఎవరు నేర్పించేవారు లేరు.
ये राजयोग सीखने वाले ही स्वर्ग में आएंगे. अब फिर से सैंपलिंग लग रहा है. రాజయోగం అంటే అర్థమైంది కదా, దేహ సైతం అన్నింటినీ మరిచి ఒంటరి ఆత్మయే ఆత్మరూపంలోనే ఉన్న బాబాతో కనెక్ట్ అవ్వడం అర్థమైంది కదా. ఇది రాజయోగం. ఈ రాజయోగం నేర్చుకునే వారే స్వర్గంలోకి వస్తున్నారు. ఇది అంటు కట్టడం జరుగుతుంది. అంటులోకి వచ్చిన వారే కాండంలో దేవతల భాగంలోకి వెళ్తారు. మరి हम सब उस बाप के बच्चे हैं. हम बच्चों को शिव बाबा से वर्षा मिलता है. ये दाता भी शिव बाबा से वर्षा लेते हैं. మనందరము శివ బాబా పిల్లలము. వారసత్వం లభిస్తుంది శివ బాబా నుండి. ఈ దాదా బ్రహ్మా బాబాకు కూడా శివ బాబా నుండి వారసత్వం లభిస్తుంది. आप भी बेहद के बाप से वर्षा लो. ये बड़ी హాస్పిటల్ है. బ్రహ్మా బాబా చెప్తున్నారు, నాకు ఆయన నుండి వారసత్వం దొరుకుతుంది, మీరు కూడా అతని నుండి వారసత్వం తీసుకోండి. ఇది పెద్ద హాస్పిటల్. ఇది हम 21 जन्म के लिए फिर कभी रोगी नहीं बनेंगे. हम भारत की सच्ची सेवा कर रहे हैं, इसलिए गायन ही शिव शक्ति सेना. ఇది పెద్ద హాస్పిటల్. రోజు ఎక్కడికి వస్తున్నాం మనం? 21 జన్మల వరకు ఎప్పుడు రోగి ఎవరు బాబా చెప్పే చికిత్స తీసుకుంటే. ఇన్నాళ్ళు చేసిన కర్మల ఫలం ఈ జన్మలో ఉంటాయి. కానీ అది కూడా సేవ యొక్క తపన, యోగంలో ఉండే తపన, వాటి వలన మనం మర్చిపోతూ ఉంటాం. ఉన్న నొప్పి 100% నొప్పిలో మనకి ఒక 25% నొప్పి తెలుస్తుంది, 75% పోతుంది. కొన్ని అయితే హోప్లెస్ అని డాక్టర్స్ చెప్పేసినాయి, మీరు కూర్చోకండి, నడవకండి, తిరగకండి, పనులు చేసుకోవడం మానేస్తాం ఏంటి. కానీ ఎలా పోయాయో తెలియదు చెప్పినట్టు. సంగమయుగంలో కూడా ఉంటుంది ప్రాప్తి, నిరోగి అవ్వటం అనేది. కానీ అది ధైర్యం చేసే అనుభవం చేయాలి. మనం భయపడిపోకుండా ఏ చిన్నది వస్తే శరీరాన్ని ఇంకా సెన్సిటివ్ చేసేసి మనం ప్రాక్టికల్ అనుభవాలు ఉన్నాయి కదా. డాక్టర్ చెప్తారు మీరు లేవకండి పడుకునే ఉండాలంటే ఎవరు వచ్చి చేస్తారు ఇక్కడ? ఏదో నెమ్మదిగా ప్రయత్నించి చేసి బొగ్గు తయారు చేయాలి కదా. చేసేటప్పుడు ఏమైపోతుంది, అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు చెప్పాలి. కాబట్టి సంగమయుగంలో వస్తుంది. వచ్చినా బాబా చెప్తారు కదా, సోలం లాంటిది ముళ్ళులాగా తేలిపోతుంది. ఇంకా సత్యయుగం త్రేతాయుగంలో అయితే ఎప్పుడు రోగాలు రావు. అలాంటి హాస్పిటల్లో వచ్చి కూర్చున్నారు. 21 జన్మలలో ఒక జన్మ సంగమయుగం కూడా ఉందనుకోండి. దీనిలో ఈ విధంగా మనం నిరోగి అయ్యే ప్రయత్నం చేయొచ్చు. బాబా స్మృతి సేవతో దాని పర్సంటేజ్ తగ్గించుకుని మనం ముందుకే, మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది బాబా శక్తి ఇంత ఉందా అని. తర్వాత జన్మలు సత్యయుగం త్రేతాయుగం ఇంకా రోగాలనే నాలెడ్జే తెలియదు అసలు మనకి, రోగం అనేది ఉంటుంది అనేది కూడా. అటువంటి హాస్పిటల్లోకి వచ్చిందా మనం భారతదేశానికి సేవ చేస్తున్నాం. ఇస్లియే గాయన్ హీ శివశక్తి సైన్యం. అందుకే శివశక్తి సైన్యము ఎవరు? శివశక్తి సైన్యంలో ఎవరిని చూపించారు? దుర్గా, కాళీ, అంబ, గౌరీ, వీళ్ళందరూ శివశక్తులు అన్నారు కదా. అటువంటి శివశక్తి సైన్యం మీరు. ఎవరు? భారతదేశానికి సత్యమైన సేవ చేస్తున్నవారు. अब बाप कहते याद से अपने विकर्म विनाश करो तो आत्मा शुद्ध बन जाएगी और ज्ञान को धारण करने से तुम चक्रवर्ती राजा बनेंगे. ఇప్పుడు బాబా చెప్తున్నారు, బాబా స్మృతి ద్వారా వికర్మలు వినాశనం చేసుకున్నట్లయితే ఆత్మ శుద్ధంగా తయారవుతుంది. మరియు జ్ఞానం ధారణ చేయడం వల్ల మీరు చక్రవర్తి రాజాగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. हम पवित्र बनेंगे तो लक्ष्मी को अथवा नारायण को भी वरेंगे. మనం పవిత్రంగా అవ్వడం వల్ల లక్ష్మీ పదవి, నారాయణ పదవిని కూడా వరించగలము. బాబా స్మృతితో ఆత్మ శుద్ధమవుతుంది, పాపాలు వికర్మలు భస్మమై జ్ఞానం ధారణ చేయడం వలన పదవి దొరుకుతుంది. చదువు కదా ఇది, చదువుకుంటే పదవి, చక్రవర్తి రాజు అవుతారు. ఇంకా పవిత్రంగా తయారవడం వలన కూడా పదవి, చదువు ఉండాలి, పవిత్రత, లక్ష్మీ పదవి, నారాయణ పదవి వారిస్తాం. सर्वगुण संपन्न संपूर्ण निर्विकारी यहाँ नहीं बनेंगे तो लक्ष्मी नारायण को कैसे वरेंगे? इसलिए कहा जाता है आईने में अपने को देखो. हम लक्ष्मी नारायण को वरने लायक
లక్ష్మీనారాయణకు వర్ణే లాయక్ బనీ హో, సర్వగుణ సంపన్నంగా సంపూర్ణ నిర్వీకారుగా ఇక్కడ తయారవ్వకపోతే లక్ష్మీనారాయణలు ఎలా అవ్వగలరు అక్కడ వెళ్ళి? అందుకే అద్దంలో చూసుకోండి. ఒకటి హృదయం అద్దం, ఇంకొకటి ఇప్పుడు మీరు అద్దం ఎదురుగా కూర్చున్నారు, క్లాసులో కూర్చోడం అంటే మురళి అద్దం, జ్ఞానం ఒక అద్దం. దీనిలో లక్ష్మీనారాయణ పదవిని వరించే యోగ్యంగా తయారయ్యానా అనేది చూసుకుంటుంది. ఆ योग्यतలు వచ్చాయా? पूरा नष्टमोह नहीं बनेंगे तो लक्ष्मी को वर नहीं सकेंगे, फिर प्रजा में जाएंगे. పూర్తి నష్టమోహగా కాకపోతే లక్ష్మీ పదవిని వరించలేరు. లక్ష్మీదేవి అవ్వాలంటే అవ్వలేరు. అప్పుడు ఏమైపోతారు? మోహం ఉండిపోతే ప్రజలు వెళ్ళిపోతారు. शिव बाबा को भी परम धाम से आना पड़ता है. जरूर पति दुनिया में आए तो पावन बना कर ले जाए. शिव बाबा కూడా పరంధామ నుండి దిగి రావాల్సి వస్తుంది. ఎక్కడ దిగి వస్తారు? పతిత ప్రపంచంలో రావాలి. అప్పుడే కదా అందరినీ పావనంగా తయారు చేసి ఇంటికి తీసుకువెళ్తారు. यहाँ हम परहेज भी बहुत रखते हैं. हमारे एक आंख में स्वीट होम और दूसरी में स्वीट राजधानी. हमारा त्याग सारी दुनिया का है. घर गृहस्थ में रहते कमल फूल समान पवित्र रहते हैं. ఇక్కడ మనం చాలా పథ్యం కూడా పాటిస్తున్నాం, పవిత్రంగా ఉండాలి. ఇంకోటి ఒక కంటిలో స్వీట్ హోమ్ పరంధామం ఇమర్చుకోవాలి, అదే కనిపిస్తుంది నాకు నిరంతరం. ఇంకో కంటిలో స్వీట్ రాజధాని స్వర్గం కనిపిస్తుంది. బాబా చెప్తున్నారు మనం మొత్తం ప్రపంచాన్ని త్యాగం చేయాలి బుద్ధితో. ఈ రెండు కళ్ళలో ఇదే కనిపిస్తుంటే ప్రపంచమే ఇంకా లేదు కదా మన దృష్టిలో. ఈ విధంగా ఇల్లు వదలొద్దు, ఇంట్లో ఉంటూ మీ కళ్ళతో పాత ప్రపంచాన్ని చూడొద్దు అంటున్నారు కదా. ఇంట్లో ఉంటూ గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉంటున్నాం. ఇది మనం పాటించే పథ్యం. बूढ़े समझते हैं वानप्रस्थ अवस्था है, चलो मुक्तिदान के लिए पुरुषार्थ करें. इस समय तो सबकी వానప్రస్థ అవస్థ है. వృద్ధ అవస్థ వస్తే అనుకుంటారు వానప్రస్థులు అయిపోయాం కదా, ముక్తికి వెళ్ళే పురుషార్థం చేద్దాము పదండి, ఆశ్రమంలో ఎక్కడో వెళ్ళి కూర్చుంటాము అనుకుంటారు వారు. రామకృష్ణ అనుకుందాము అని ఎవరు అనుకుంటారు? వృద్ధులు. కానీ ఈ సమయంలో అందరూ వృద్ధులే, వానప్రస్థులే. ఎందుకని? వృద్ధావస్థ వస్తేనే చనిపోతున్నారని లేదు కదా నియమం ఇప్పుడు, అవునా కదా? చిన్నపిల్లలకు కూడా ఎప్పుడు వచ్చేస్తుందో, యువకులకు కూడా ఎప్పుడు మృత్యు వస్తుంది. మరి ఏమంటారు దీన్ని? వానప్రస్థమే కదా అందరికీ, అందరూ వానప్రస్థులే ఇప్పుడు. हर एक को हक है बाप से वर्षा लेने का, दुख दाम को भूल जाना है. కాబట్టి బాబా నుండి ముక్తి, జీవన్ ముక్తి వారసత్వం తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఇక్కడ దుఃఖధామాన్ని మరవాలి. యహే బుద్ధి సే త్యాగ్. हम पुरानी दुनिया को बुद्धि से भूल नई दुनिया को याद करते हैं. ఇది బుద్ధితో చేసే త్యాగం. పాత ప్రపంచాన్ని బుద్ధితో మరచి కొత్త ప్రపంచాన్ని జ్ఞాపకం చేస్తాం. फिर अंत मते सोगति हो जाती. రెండు కంటిలోని ఒక కంటిలో పరంధామ, ఇంకో కంటిలో స్వర్గము. ఇదే ఉంచుకొని పాత ప్రపంచాన్ని బుద్ధితో మర్చిపోతే, అదే స్మృతిలో మీరు చనిపోతే అంతమతి సోగతి, పరంధామం స్వర్గానికి వెళ్తారు. ఎందుకంటే అదే జ్ఞాపకాలు ఉన్నాయి మీకు. చనిపోయినప్పుడు ఏ జ్ఞాపకాలతో వెళ్తే అక్కడికి చేరుకుంటారు కదా, అంతమతి సోగతి. ये सबसे बड़ी गॉड फादरली यूनिवर्सिटी है. भगवान वाच, मैं राजयोग सिखलाकर मनुष्य से देवता बनाता हूँ. ऐसे ऐसे समझाना चाहिए दूसरों को. ఇది అన్నింటికన్నా అతి గొప్ప ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. భగవాన్ వాచ, భగవంతుడు చదివిస్తున్నారు ఇక్కడ. నేను రాజయోగం నేర్పించి మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నానని చెప్తున్నారు అని ఇలా ఎవరికైనా మీరు వివరించి చెప్పాలి. बोलो हम जो सुनाते वो बैठकर सुनो. बीच में प्रश्न पूछने से वो प्रवाह टूट पड़ता है. మేము ఏది చెప్తున్నా అది కూర్చొని వినండి, మధ్యలో ప్రశ్నలు అడగండి. ఎందుకంటే మేము ఏది చెప్పాలనుకున్నామో ఆ కంటిన్యూటీ తెగిపోతుంది. లాస్ట్లో అడగండి అని ఇలా చెప్పండి. हम आपको सारे सृष्टि चक्र का राज बतलाते. शिव बाबा ड्रामा में शिव बाबा का क्या पार्ट है, लक्ष्मी नारायण कौन है, हम सबकी जीवन कहानी बताएंगे. మేము మీరు సైలెంట్గా ప్రశ్నలు అడగకుండా మేము చెప్పేది అయ్యే వరకు కూర్చొని వినండి, తర్వాత అడగొచ్చు కంప్లీట్ అయ్యాక.
అయితే మేము మీకు ఈ సృష్టి చక్రం అంతా ఇది ఎలా తిరుగుతుందని దీని రహస్యం 4 యుగాల చక్రం. దీనిలో శివ్ బాబా అంటే భగవంతుడి యొక్క పార్ట్ ఏంటి ఈ డ్రామాలో, అలాగే ఈ డ్రామాలో లక్ష్మీనారాయణలు ఎవరు, అందరి జీవిత చరిత్ర మీకు చెప్తాం వినండి అని చెప్పండి. हर एक की नब्ज देखनी चाहिए, उस समय की वृत्ति देखनी चाहिए. ठीक सुनता है, तबाही होकर तो नहीं बैठा है. అప్పుడు మీరు చెప్పినప్పుడు ప్రతి ఒక్క నాడి కూడా చూడాలి, వాళ్ళ ఆలోచన ఎక్కడుంది, సరిగా వింటున్నారా లేదా, పెనమై కూర్చోలేదు కదా. పెనం అంటే పెనం అని ఎందుకు వర్ణిస్తున్నారు? పొయ్యి మీద ఉన్న పెనము దాని మీద నీరు పోస్తే పోతుంది, ఆవిరైపోతుంది. అలా లేదు కదా, బుద్ధి ఎక్కడో లేదు కదా, మేము వేస్తున్న పాయింట్స్ ఆవిరైపోవట్లేదు కదా. ఎలా వింటున్నారు గమనించాలి. యా మాతో నీ దేఖ్తా హై. ఒకవేళ బుద్ధి ఇక్కడ లేదు అంటే వాళ్ళు వినే విధానం ఎలా ఉంటుంది? ఇక్కడ అక్కడ ఇటు అటు దిక్కులు చూడట్లేదు కదా. यहाँ బాబా भी देखते कौन सामने सुनकर झूमते, ये ज्ञान का डांस है. ఇక్కడ బాబా మురళి చెప్పినప్పుడు కూడా చూస్తారట ముఖాలు. ఎవరు ఎదురుగా వింటూ వింటూ మనసు ఊగుతుంది వారిది, లోపల డాన్స్ చేస్తుంది, అంత పరవశించి అంత ఆనందంలో లీనమై ఎవరు వింటున్నారు చూస్తారు బాబా. అలా వినే పిల్లలు ఉంటే మంచి పాయింట్స్ వస్తాయి బాబా మురళిలో. అలా కాకుండా నిద్రపోతూ ఉంటే ఏదో తొందరగా పాఠం ముగించేస్తే ఏదో ఇంటికి వెళ్ళిపోతారు వీళ్ళు అన్నట్టు ఉంటుంది అనమాట. అందుకే చూడాలి. वे स्कूल तो छोटे होते, जो टीचर अच्छी रीति देख सके और नंबर बार बिठाई. यहाँ तो बहुत ही नंबर बार बिठा नहीं सकते. ఆ స్కూల్లో చిన్న సెక్షన్స్ ఉంటాయి, నంబర్ వారీగా కూర్చోపెడతారు. ఇక్కడైతే బాబా వచ్చే సభలో మధుబన్లో డైమండ్ హాల్ అయితే 30,000 మంది 20,000 మంది నెంబర్ వారీగా వీళ్ళ ముందు వీళ్ళ వెనక కానీ కూర్చోపెట్టడానికి అవ్వదు, మార్కుల వైజ్ చూసి కూర్చోపెట్టడానికి అవ్వదు. तो देखना पड़ता है किसकी बुद्धि कई भागती तो नहीं, मुस्कुराते हैं, खुशी का पारा चढ़ता है, ध्यान से सुनता है. చూడాల్సి వస్తుంది మురళి చెప్పేటప్పుడు బాబా కూడా. ఎవరి బుద్ధి అటు ఇటు పరిగెడుతుందా, వాళ్ళు వింటున్నప్పుడు వారి ముఖంలో స్మైల్ కనిపిస్తుందా లేదా, ఆనందమే కనష ఎక్కుతుందా లేదా, వింటున్న పాయింట్స్ ఇది లోపల శ్రద్ధ పెట్టి వింటున్నారా అని బాబా కూడా చూస్తుంటారంట. మనం కూడా ఎవరికైనా తీసుకెళ్ళి జ్ఞానం చెప్పినప్పుడు చూడాలి, అది నాడి చూసి చెప్పాలి. అంటే మనం చెప్పే విధానమే అలా తెచ్చుకోవాలి. వినొద్దు అనుకునే వాళ్ళు కూడా ఏదో మంచిగా ఉన్నట్టుంది విందాము అనిపించేలాగా. ఒకటి, ఎంత మంచిగా మనం వినిపించే వాళ్ళమైనా కూడా వినని వాళ్ళు ఉంటారు, అది గమనించాలి మనం. వారికి తీసుకునేది ఉందా లేదా, పాత్ర చూసి దానం చేయండి అని చెప్తున్నారు బాబా. ఊరికి మీ టైం వేస్ట్ చేసుకోకండి. దాన్ పాత్రకో దేనా చేయ, ఫాల్తూ సమయం వేస్ట్ नहीं करना चाहिए. అందుకే వాళ్ళు ఎలా వింటున్నారో చూసి పాత్రులకి దానం చేయండి, ఊరికే టైం వేస్ట్ చేసుకోకండి. మీరు నబ్జ్ देखने भी समझदारी चाहिए, నాడి చూసే తెలివి ఉండాలి మీలో. मनुष्य तो डरते, काश सिंधी लोग समझते हैं कहीं भी के जादू ना लगा दे, इसलिए सामने देखते भी नहीं है. మనుషులైతే భయపడతారు, అందులో కూడా ప్రత్యేకంగా సింధు సమాజం. ఎందుకంటే బ్రహ్మ బాబా సింధీ కదా, అన్నీ వదిలేసి ఇలా అయిపోయారు బాబా. అందుకు సింధీ సమాజం వల్ల అప్పుడు, ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు అభివృద్ధి ఇంత చూసాక ఇంకా ఏమనుకుంటారు. అప్పట్లో ప్రారంభంలో అభివృద్ధి కనిపించదు కదా. ఆ సింధీ సమాజం అంతా కూడా ఏంటి ఉండేవారు. అప్పుడు ఈ బీకేల దగ్గరికి వెళ్ళకూడదు, గారడీ వేసేస్తారు, మన పిల్లలు అక్కడ ఉండిపోతారు, వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు. మరీ పిల్లలకి బయటకి స్కూల్కి కాలేజ్కి వెళ్తే కూడా చెప్పి పంపించేవారు. అక్కడ అడుగు పెట్టదు, ఓ మండలి అనేవారు. ఓ మండలిలో అస్సలు అటువైపు చూడొద్దు, అటు వెళ్ళొద్దు అలా. అప్పుడు కొంతమంది కావాలని ఇంట్లో చెప్పకుండా వచ్చేవారు. ఎందుకు అలా అంటారు, వెళ్ళొద్దని ఎందుకంటారు చూద్దామని. పేపర్లో కూడా రోజు అలా పడేవి అనమాట. అక్కడ ఓ మండలి కోసం ఇవి నింద చేసేవి. చంద్రహాస్ దాదా, విశ్వరతన్ దాదా, ఇలా చాలామంది అనుభవాలు. వాళ్ళు కావాలని చూడాలని అలా వచ్చారట, ఇంట్లో చెప్పేవారట వెళ్ళొద్దు అక్కడ ఏమాత్రం. అందుకు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వచ్చేవారు. ఇక్కడ రాగానే ఇంత మంచి వైబ్రేషన్, పవిత్రత, వాతావరణం, ఒక్కొక్కరు దేవీలాగా కనిపిస్తున్నారు. ఎక్కడ ఇంత ప్యూర్ వైబ్రేషన్స్. దేంటి బయట ఎందుకు ఇలా చెప్తారు, రియాలిటీ కనిపిస్తుంది కదా, చూసేది నమ్మాలి కానీ మనం బయట చెప్పుకునేది కాదు కదా. బలి అయిపోయారు వాళ్ళు కూడా చూడడానికి వచ్చిన వాళ్ళు బలి అయిపోయేవారు. రమేష్ భాయ్ కూడా
మరి వాళ్ళ ఫ్రెండ్స్ లోపలికి వెళ్తున్నావు జాగ్రత్త అని చెప్పి పంపారట. గారడి వేసేస్తారు అక్కడ. కానీ అన్నయ్య కూడా బలి అయిపోయారు. అలా మంచి మంచి మహారథులు తయారయ్యారు. బాబా చెప్తున్నారు అలా భయపడిపోతూ ఉంటారు. బీకేలు గారడి పడిపోద్ది, వెళ్ళకండి, లోపలికి వెళ్ళకండి. సామ్నే देखते भी नहीं, ఎదురుగా చూసేవారు కూడా కాదంట. భవనం ఎదురుగా వచ్చి కూడా ఏమైపోతుంది అలా, అంత భయాలు ఉండేవి. शिव बाबा समझाते तुम ब्राह्मण ही त्रिकालदर्शी बनते, फिर वर्णों का राज भी समझने का है. शिव बाबा అర్థం చేస్తున్నారు, బ్రాహ్మణులైన మీనే త్రికాలదర్శి అవుతారు. వర్ణాల రహస్యం కూడా అర్థం చేసుకోవాల్సింది ఉంది ఇందులో. 3 కాలాల జ్ఞానంలో వర్ణాలు కూడా వస్తున్నాయి కదా. 3 కాలాలంటే సృష్టి ప్రారంభం, మధ్యలో, మరి చివరిలో ఎలా ఉంది అనేది తెలుసుకోట. హంసో కా అర్థ భీ సమझाना है, हम आत्मा सो परमात्मा के न रांग है. హంసో హం మంత్రం జపిస్తారు కదా, దాని అర్థం కూడా తెలుసుకోవాలి. అక్కడ అర్థం అడిగితే ఏం చెప్తారు, మనమే ఆత్మ, ఆత్మే పరమాత్మ, మనం ఆత్మ, ఆత్మే పరమాత్మ అని చెప్తారు. అది రాంగ్. ఆత్మ పరమాత్మ ఎలా అవుతుంది? कोई फिर ब्रह्म को भी मानने वाले कहते हैं हम ब्रह्मास्मि. కొంతమంది బ్రహ్మతత్వాన్ని నమ్ముతారు, బ్రహ్మతత్వమే ఈశ్వరుడు అంటారు. ఆ బ్రహ్మతత్వం లేదా ఈశ్వరుడు నేను, అహం బ్రహ్మాస్మి అని చెప్తూ ఉంటారు. माया तो 5 विकार है, हम ब्रह्म को मानते, अब ब्रह्म तो महातत्व है जो हमारा निवास स्थान है. మాయ అంటే పంచవికారాలు. బాబా చెప్తున్నారు బ్రహ్మతత్వాన్ని నమ్ముతామనే వారు ఉన్నారు, కానీ బ్రహ్మతత్వం అంటే అది మన నివాస స్థానం, పరంధామాన్ని బ్రహ్మ మహాతత్వం అంటారు. అది ఈశ్వరుడు ఎలా అవుతుంది? ఈశ్వరుడు ప్లస్ మనం నివసించే ఇల్లు, అది అంతే. जैसे हिंदुस्तान में रहने वाले अपने धर्म हिंदू कह देते, वैसे वो भी ब्रह्म तत्व को कह देते कि हम ब्रह्म है. హిందుస్థాన్లో ఉండేవారు హిందువులు అని చెప్పేసుకున్నారు. వాస్తవానికి హిందూ కాదు, దేవతా ధర్మం అంది కదా. హిందుస్థాన్లో ఉన్నాం కాబట్టి హిందువులు అని చెప్పేసుకున్నారు. అలా బ్రహ్మతత్వంలో నివసించే ఆత్మలు మనం కాబట్టి నేను బ్రహ్మం అని చెప్పేసుకుంటున్నారు మనుషులు. కానీ బ్రహ్మతత్వం మనం కాదు కదా. బాప్కి మహిమ अलग है, सर्वगुण संपन्न 16 कला संपूर्ण, ये महिमा देवताओं की है. బాబా మహిమ వేరు. బాబా మహిమ ఏంటి? సర్వగుణాల సాగరుడతడు, జన మరణాలకు అతీతుడతడు. సర్వగుణాల సాగరుడతడు, సర్వశక్తివంతుడతడు, ఆల్మైటీ అంటారు. దేవతల మహిమ వేరు, సర్వగుణ సంపన్నులు వారు, సాగరులు కాదు. దేవతలు ఎవరు? సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులు, 16 కళ సంపూర్ణులు. 16 కళ సంపూర్ణులను ఎందుకు వర్ణించారు? కళలు అనేవి తగ్గుతుంటే పెరుగుతుంటాయి. చంద్రుని కళలు చెప్తారు కదా. అదే భగవంతుడు శివబాబా మహిమ ఎలా ఉంటుంది? సూర్యుడు అతను, కళలతో వర్ణించం అతన్ని, సాగరుడు. ఇదెంత ఈ మహిమ దేవతలకి వర్ణిస్తాము. ఆత్మ జబ్ శరీర్ కే సాథ్ తబ్ ఉస్కి మహిమ, ఆత్మ హీ పతితత్వ పావన్ బంతే. శరీరంలో ఉన్నప్పుడే ఆత్మ మహిమ ఉంది, ఆత్మే పతితం మరియు పావనంగా తయారవుతూ ఉంటుంది. ఆత్మకు నిర్లేప్ नहीं कह सकते, इतनी छोटी सी आत्मा में 84 जन्मों का पाठ है, उसको फिर निर्लेप कैसे कहेंगे? ఆత్మ నిర్లేపి అనడానికి లేదు. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఏ పని చేయాలి అన్నీ చేస్తున్నాము. లోపల నిండి ఉన్న రీల్ రిపీట్ అవుతుంది, ప్లే అవుతుంది కదా. నిర్లేపి ఎలా అయింది? ఆత్మ చేసేది ఆత్మ, ప్రభావం పడేది చేసే కర్మదే ఆత్మ మీద కదా. విపక్షేపాలు అంటావు అనేది లేదు, శరీరానికి అంటుతాయి ఏంటి, లేకపోతే ఆత్మ పైనే పడతాయి కదా. అందుకే పాపాత్మ పుణ్యాత్మ ఆత్మనే అంటారు, పాప శరీరం పుణ్య శరీరం కాదు కదా. अभी बाबा पीस स्थापन करते तो तुम बच्चे बाबा को क्या प्राइज देते हो? वो तुमको 21 जन्म स्वर्ग की राजधानी की प्राइज देते, तुम बाबा को क्या देते हो? ఇప్పుడు బాబా శాంతి స్థాపన చేస్తున్నారు. 21 జన్మల స్వర్గ రాజధాని మీకు ప్రైజ్ ఇస్తున్నారు బాబా. ఎందుకు? ఆయన చేసే స్థాపన కార్యంలో, శాంతి స్థాపనలో మీరు శాంతి తేవటం కోసం పవిత్రంగా ఉంటున్నారు, అందుకు మీకు ప్రైజ్ ఇస్తాను అంటారు బాబా. కానీ అసలైన కర్త అతడు కదా, శాంతి స్థాపన చేసేవాడు. అతనికి మీరేం ప్రైజ్ ఇస్తారు అడుగుతున్నారు బాబా. సుఖమేమో శాంతి అడిగారు కదా. ఇప్పుడు అతను వచ్చి
21 జన్మలు శాంతిగా ఉండే రాజ్యం మీకు ఇస్తున్నారు, మీకు ప్రైజ్. మీరు అతనికి ఏమి ఇస్తారు? జో జితనీ ప్రైజ్ బాప్కో దేతే ఉతనీ ఫిర్ బాప్ సే లేతే భీ హై. ఎవరెన్ని ప్రైజులు బాబాకి ఇస్తారో బాబా నుండి అంతా తీసుకుంటారు కూడా ప్రైజ్. पहले पहले इसने प्राइज दिया. शिव बाबा तो दाता है, राजे लोग कभी हाथ में ऐसे लेते नहीं है. మొట్టమొదట ఈ బ్రహ్మా బాబా శివ బాబాకు ప్రైజ్ ఇచ్చారు. తన ఆస్తంతా అర్పించి రాసి ఇచ్చేశారు. బాబా నేను మీకు ఇచ్చే ప్రైజ్ ఇదే, మీరు నాకు ఇచ్చిన రాజ్యానికి అని. కానీ అది శివబాబాకి ఇచ్చినట్టు అయిందా? లేదు. శివబాబా దాత, అతనే ఏం చేస్తారు? ఉంచుకోరు కదా. నిన్నే నారాయణగా కూర్చోపెడతాను, ఫిక్స్ నీ సీట్ అని చెప్పేస్తారు. శివబాబా దాతాయి కదా. బాబా చెప్తున్నారు, రాజులు ఎప్పుడు కూడా చేతిలో తీసుకోరు. ఉनको అన్నదాత కహా జాతా है. अन्नदाता अंटार राजुनी. मनुष्य को दाता नहीं कह सकते. भले तुम सन्यासियों आदि को देते हो, परंतु रिटर्न फल तो फिर भी शिव बाबा दाता देता है. మనుషుల్ని దాత అని ఎప్పుడు అనలేము మనం. మీరు సన్యాసుల దగ్గర వెళ్ళి దక్షిణ దానాలు ఇస్తారు, లేదా విగ్రహాల దగ్గర మీరు వేస్తారు, కానీ దాని రిటర్న్ ఫలితం శివ బాబాయే దాత రూపంలో ఇస్తారు. కానీ ఆ విగ్రహాలు ఇవ్వవు, సన్యాసులు ఇవ్వరు, ఇవ్వలేరు మనుషులు ఎవరు. परमात्मे మీరు చేసే దాన ధర్మాల ప్రాప్తి ఇచ్చేవాడు. कहते हैं सब कुछ ईश्वर ने दिया है, ईश्वर ही लेते हैं, फिर कोई मरता है तो रोते क्यों. అందుకే భక్తులు ఏమంటారు, మనకి ఇచ్చేదంతా ఈశ్వరుడే ఇచ్చాడు, మరి తీసుకుంటే ఈశ్వరుడిది ఈశ్వరుడికి ఇస్తున్నామని కూడా దానం చేస్తారు, ఈశ్వరార్పణ అని కదా. మరి పుత్రులు ఇస్తాడు, ఈశ్వరుడు ఇచ్చాడు అంటారు. కొడుకుని చనిపోతే ఈశ్వరుడి తీసేసుకున్నాడు అనాలి కదా, ఈశ్వరార్పణం. ఏడుస్తారు ఎందుకు? परंतु न वो लेते हैं न वो देते, वो तो लौकिक माँ बाप जन्म देते हैं. కానీ పుత్ర ప్రాప్తి ఈశ్వరుడు ఇచ్చేది కాదు, ఈశ్వరుడు తీసుకోవట్లేదు, ఆయన ఏం చంపేసి పట్టుకెళ్ళలేదు. అది లౌకిక అమ్మా నాన్న జన్మ ఇచ్చారు పిల్లవాడికి. फिर कोई मर जाता है तो उनको ही दुख होता है. అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు నేను జన్మ ఇచ్చిన బిడ్డ అని ఉండడం వల్లే వారు దుఃఖితులు అవుతూ ఉంటారు, చనిపోయాడే అని కదా. यदि ईश्वर ने दिया उसने लिया तो दुख क्यों होना चाहिए. అలా అనుకోవడం వల్ల ఏడుస్తారు కదా. ఒకవేళ ఈశ్వరుడు ఇచ్చిన పుత్రుడు అనుకుంటే ఈశ్వరుడు పట్టుకెళ్ళిపోయినప్పుడు ఏడవడం ఎందుకు? అది అతని వస్తువు, అతను తీసుకెళ్ళిపోయాడు కదా, మీరు ఎందుకు ఏడవాలి అన్నారు బాబా. बाबा कहते मैं तो सुख दुख से ना रहा हूँ, तो इस दादा ने अपना सब कुछ दिया, इसलिए फुल प्राइज भी ले रहे हैं. शिव बाबा చెప్తున్నారు, నేనైతే ఎవరికి సుఖం ఇవ్వను, దుఃఖం ఇవ్వను, మీరు చేసుకుంటారు, మీరు తీసుకుంటారు, నేను సుఖ దుఃఖాలకి అతీతుడను అని చెప్తున్నారు శివ బాబా. కాబట్టి ఇక్కడ దాదా చూడండి, బ్రహ్మబాబా ఏం చేస్తారు, దాదా తన సర్వస్వం సేవలో ఇచ్చేసారు. అందుకే ఫుల్ ప్రైజ్ కూడా తీసుకుంటున్నారు. ఏ ప్రైజ్? నారాయణ పదవి వచ్చేసింది కదా, ఫిక్స్ అయిపోయింది కదా బ్రహ్మా బాబాది. కన్యాओं के पास तो कुछ है ही नहीं, यदि उनका माँ बाप देते हैं तो फिर शिव बाबा को दे सकते हैं. కన్యలు అలా బ్రహ్మా బాబాలాగా అర్పిద్దామంటే లేదు కదా మీ దగ్గర. ఏదో పెళ్లి చేస్తే కట్నం ఇచ్చి పంపిస్తారు, అలాంటి డబ్బులు బాబా సేవలో పెట్టుకుంటారు కన్యలు. బయట కట్నాలు ఇచ్చే బదులు అది బాబా సేవలో పెట్టుకుంటారు, అంత మాత్రం. కొంతమంది ఇళ్ళల్లో అది కూడా ఉండదు, కట్నం ఇచ్చి పెళ్లి చేసేది. ఫ్రీగా ఎవరు చేసుకుంటే ఇచ్చే వెతుక్కుంటారు. అలా కూడా ఉంటాయి కదా కొంతమంది ఆర్థిక పరిస్థితి, అలా కూడా బాబా చేసుకుంటారు అలాంటి కుమారుల్ని కూడా. ఇక డబ్బుతో కుమారీలకు ఏం లేదు కాబట్టి ఇవ్వడానికి బాబా సేవలో శరీరం పెడతారు. ఒకవేళ అమ్మా నాన్న ఇస్తే, ప్రాపర్టీ ఉంటే, ఆస్తి ఉంటే, వారి పేరుని ఇవ్వాలనుకుంటే అది శివ బాబాకి ఇవ్వచ్చు కుమారీలు అని చెప్తున్నారు బాబా. లేదు అంటే చింత చేసే పని లేదు. జైసే మమ్మా బి గరీబ్ థీ, ఫిర్ దేఖో కితనీ తీకి గయి. మమ్మా కూడా ఏమీ లేదు లౌకికంలో, ఆమె పేద స్థితిలోనే వచ్చారు బాబా ఇంటిలో, కానీ ఎంత తీక్షణంగా వెళ్ళారు. పేద అంటే గడవదన్నంత ఏం కాదు, అలాగని ఆస్తులు రాసి ఇచ్చేంత అయితే అలా కాదు, కానీ ఎంత తీక్షణంగా వెళ్ళారు. మమ్మ తన్ మన ధనసే సేవ కర్రే, తను మన ధనాలతో సేవ చేస్తున్నారు మమ్మ. అంటే ఏంటి? ఎవరైనా బాబా సేవకి ఇచ్చిన ధనాన్ని ఎలా సద్వినియోగపరచాలని ఉపాయంతో యుక్తిగా సద్వినియోగం జరిగేలా మైండ్ పెట్టి అలా సేవ చేసేవారు మా అమ్మ. పొదుపు చేసి ధనాన్ని, అది ధనం సేవ చేసినట్టే కదా, వృధా అయిపోకుండా దాన్ని. కానీ ఒక వృధా అవుతున్న దగ్గర దాన్ని మనం సేవ్ చేస్తే ధన సేవ చేసినట్టే. అలా
కుమారీలు అలా కూడా చేసుకోవచ్చు అనేది బాబా ఈరోజు వివరిస్తున్నారు. तुम जानते हो हम सुखधाम जाते हैं वया शांति धाम, जब तक हम बाप के पास नहीं जाएंगे तो ससुर घर कैसे आएंगे. సుఖధామానికి వెళ్తున్న మనం వయా శాంతిధామం. ఎంతవరకు బాబా దగ్గరికి వెళ్ళామో అత్తవారింటికి ఎలా వెళ్తాం, కన్నవారింటికి వెళ్ళనంత వరకు. పియర్ घर में तो बैठे हैं, पहले बाप के पास जाएंगे फिर ससुर घर आएंगे. కన్నవారింట్లోనే కూర్చున్నాము, ముందు తండ్రి దగ్గరికి వెళ్తాం పరంధామం శరీరం వదిలేక, అక్కడి నుండి అత్తవారిలో సతీగల దిగి వస్తాం. మంచి అలంకారి శరీరాలు, అలంకారి ప్రపంచం అది. ఏ హే శోక వాటిక, సతీగ హే అశోక వాటిక. ఈ ప్రపంచం శోక వాటిక, సతీగ अशोक वाटिका అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, इस वानप्रस्थ अवस्था में स्वीट होम और स्वीट राजधानी को याद करने के सिवाय बुद्धि से सब कुछ भूल जाना है, पूरा नष्ट मोह बनना है. ఈ వానప్రస్థ అవస్థలో స్వీట్ హోమ్ పరంధామం మరియు స్వీట్ రాజధాని స్వర్గాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది తప్ప మిగిలినంత బుద్ధి ద్వారా మర్చిపోవాలి. పూర్తి నష్టముహగా తారవాలి. ఈ వానప్రస్థ అవస్థలో స్వీట్ హోమ్ పరంధామం మరియు స్వీట్ రాజధాని స్వర్గం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది తప్ప బుద్ధి ద్వారా అన్నింటినీ మర్చిపోవాలి. పూర్తి నష్టముహగా తారవాలి. सेकेंड पॉइंट, बुद्धि योग से बेहद का त्याग कर रूहानी यात्रा करने. बुद्धि योगం ద్వారా అనంతమైన త్యాగం చేసి ఆత్మిక యాత్ర చేయాలి. బుద్ధి యోగం ద్వారా అనంతమైన త్యాగం అంటే ప్రపంచాన్ని త్యాగం చేసి బుద్ధితో మరచి ఆత్మిక యాత్ర చేయాలి. త్యాగం చేయడం అంటే మరవడం. బుద్ధితో ప్రపంచాన్ని మరచి బుద్ధి యోగంతో ఆత్మిక యాత్ర చేయాలి. श्रीमत पर पवित्र बन भारत की सच्ची सेवा करनी है. శ్రీమతంపై పవిత్రంగా తారై భారతదేశానికి సత్యమైన సేవ చేయాలి. वरदान, श्रेष्ठ कर्म रूपी डाली में लटकने के बजाय उड़ती पंछी बनने वाले हीरो पाटधारी भव. శ్రేష్ఠ కర్మనే కొమ్మను పట్టుకుని వేలాడడానికి బదులు ఎగిరే పక్షి అయ్యేటటువంటి హీరో పాత్రధారిగా కండి. శ్రేష్ఠ కర్మ అనే కొమ్మని పట్టుకుని వేలాడడానికి బదులు ఎగిరే పక్షిగా హీరో పాత్రధారిగా కండి. संगम एक पर जो श्रेष्ठ कर्म करते हैं, ये श्रेष्ठ कर्म हीरे की डाली है. సంగమ ఈగలో మీరు చేసే శ్రేష్ఠ కర్మ వజ్రపు కొమ్మ అంట. చెట్టు పైన కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మల మీద పక్షులు కూర్చుంటాయి కదా కొమ్మ పట్టుకొని. ఈ సంగమ ఈగలో మనం చేసే శ్రేష్ఠ కర్మ సేవ అనేది కూడా ఒక వజ్రపు కొమ్మ అట. संगम का कैसा भी श्रेष्ठ कर्म हो, लेकिन श्रेष्ठ कर्म के बंधन में भी फंसना अथवा हाथ की कामना रखना ये सोने की जंजीर है. అందువలన సంగమీగన ఎంతటి శ్రేష్ఠ కర్మ మనం చేసినా కానీ ఈ శ్రేష్ఠ కర్మ అనే బంధనలో చిక్కుకోవడం కూడా, అంటే మనం చేసే శ్రేష్ఠ కర్మ నుండి సేవ నుండి కోరికలు పెట్టుకోవడం, హద్దులో ఉన్న కోరికలు పెట్టుకోవడం కూడా బంగారు సంఖ్యలలో చిక్కుకున్నట్టే. వజ్రపు కొమ్మ పట్టుకుని, ఏ కొమ్మ అయితే ఎట్టి పట్టుకుంటే బంధనే కదా, వదిలేసి ఎగిరితేనే. శ్రేష్ఠ కర్మ సేవ అయినా నాది అనేది, నేను చేసాను నాది, నేను దాని రిజల్ట్ నేను అనుభవించాలి ఉండకూడదు. చేసాను వదిలేసాను, నదిలో వదిలేసాం. పుణ్యం చేసాము
మర్చిపోయాం, దాన్ని వదిలేస్తాం. అంటే బాధ్యత అది ఏమైపోయినా నాకు అనవసరం, బాధ్యత రహితంగా ఉండడం కాదు, మంచిగా చెయ్యాలి, కానీ నేను చేశాను అనేది తీసేయాలి. ఇప్పుడు ఎవరికో పేరు వస్తారు, ఎవరో ముందుకు ప్రత్యక్షం అవుతారు. ఓకే, బాబా అది డ్రామాలో ఎవరిది ఏది ఉందో అది జరుగుతూ ఉంది అంతే. నా దానిలోనే తృప్తి ఉంటుంది, మన పేరు రాకుండా మన సేవ జరిగినప్పుడు కదా. కాబట్టి శ్రేష్ఠ కర్మ కూడా బంధనగా చిక్కుకోకూడదు. శ్రేష్ఠ కర్మ చేసి దాని వెనుక హద్దులో ఉన్న కోరిక పెట్టుకోవడం, ఇది బంగారు సంఖ్యలో చిక్కుకున్నట్టే. ఈ సోనీకి జంజీర్ అథవా హీరేకి డాలి మేబీ లెట్టక్నా నెయ్యి. కాబట్టి ఈ బంగారు సంఖ్యలలోని లేదా వజ్రాల కొమ్మ పైన బందీ అవ్వకూడదు, కొమ్మకు వేలాడకూడదు. క్యూంకి బంధంతో బంధాన్ని, ఎందుకంటే అది బంగారమైనా వజ్రం కొమ్మైనా బంధనం బంధనే. इसलिए बाप दादा सभी उड़ते पंछियों को स्मृति दिलाते कि सर्व बंधनों अर्थात हदों को पार कर हीरो पाटदारी बनो. అందువల్ల బాప్ దాదా ఎగిరే పక్షులైన మీ అందరికీ స్మృతి కలిగిస్తున్నారు. ఏమని? సర్వ బంధనలు అంటే హద్దులో ఉన్నటువంటి బంధనలన్నింటినీ దాటి హీరో పాత్రధారిగా తయారవ్వండి. హద్దుల్లో చిక్కుకోకండి. శ్రేష్ఠ కర్మలో కూడా బేహద్దులోకి వదిలేయండి, బాబా పైన వదలండి. స్లోగన్. అందుకే ఎప్పుడు ఏం గుర్తుంచుకోవాలి, అది కూడా శ్రేష్ఠ కర్మలో కూడా నాది అని చిక్కుకోకుండా ఉండాలి. అంటే నా పేరు రావాలి, నాది నాకు కనిపించాలి అనేది లేకుండా ఉండాలి, గుప్తంగా ఉండాలి. అంటే ఏనుగు మావట్టి వాడికి ఇచ్చేస్తూ ఉంటుందండి, ఏనుగుకి ఏది కావాలో అతను తినిపిస్తాడు. అలాగేంటంటే సేవ చేస్తున్నా ఏది వస్తుందో, ఎవరు మహిమ చేశారు, ఎవరు తిట్టారు, ఎవరు కామెంట్ చేశారు, అన్నీ బాబాకి ఇచ్చేస్తాం. మనకి ఏది అవసరం అది బాబా మనకి ఇస్తారు. మురళిలో నువ్వు హృదయ సింహాసనాధికారి, ఆజ్ఞాకారి బిడ్డ, నువ్వు సుపాత్రుడు, ఏవి బాబా వర్ణించాలి నాకు వర్ణిస్తారు. ఎవరో ఇచ్చిన మహిమలు, ఎవరో ఇచ్చిన నిందలు నావి కాదంతా అతన్ని. అలా మనం సాక్షి అయిపోవాలి, బాబాని చేసి చేయించేవాడుగా ఉంచుకొని. మనం ఏ బంధంలో చిక్కుకోకూడదు. మహిమ స్వీకరించేసి ఎవరు చేసిన పొగడ్తలు, ఎవరు చేసే నిందలు మనకి అవసరమే లేదు. బస్ నేనేం చేయాలి, బాబా నాకేం చెప్పారు, నా జీవిత విధానం ఎలా ఉంటుంది, నాకు తృప్తి ఉండాలంతే. ఈ విధంగా అయిపోతే శ్రేష్ఠ కర్మ అనే బంధంలో కూడా చిక్కుకోము. ఎవరు మహిమ స్వీకరించి దాంతో నేను నడుస్తాను అంటే వాళ్ళతో నాకు బంధన అయిపోయినట్టే కదా. ఎవరి నిందలు విని నేను వెనుక అయిపోతున్నాను అంటే మన రిమోట్ వాళ్ళ వేరే చేతిలో ఉన్నట్టే కదా. బంధాన్ని ముక్తిలో ఉండాలి, బాబా బంధంలో నేను ఉన్నాను అంతే. ఎగిరే పక్షి అవ్వండి, హీరో పాత్రధారిగా తయారవ్వండి. స్లోగన్. अंदर की स्थिति का दर्पण चेहरा है, चेहरा कभी कुशक ना हो, खुशी का हो. లోపల ఏ స్థితి ఉంది మీది అనేది, లోపల స్థితిని చూపించే దర్పణం, ఆంతరిక స్థితిగా దర్పణం ముఖము. కాబట్టి మీ ముఖం ఎప్పుడు కూడా సంశయంతో ఉండకూడదు, ఖుషీలో ఉండాలి. ఆంతరిక స్థితిని బయటకు చూపించే దర్పణం ముఖము. ముఖం ఎప్పుడు కూడా సంశయంతో ఉండకూడదు, బాధ సంశయం ఇది కనిపించకూడదు, ఖుషీగా ఉండాలి ఎప్పుడు కూడా మీ ముఖము. అచ్చా, ఈరోజు బాబా ముఖ్యంగా ఏం చెప్తున్నారు, పాత్రల్ని చూసి దానం చేయండి, ఊరికే టైం వేస్ట్ చేయకండి అంటున్నారు బాబా. నాడి చూడండి, అందుకే ఎలా వింటున్నారని. బాబా కూడా మురళి చెప్పేటప్పుడు చూస్తూ ఉంటారు ఎలా వింటున్నారు అని. బాబా చెప్తున్నారు ఇంకా భావన ప్రపంచంలో వెళ్ళడం కోసం ఈ పథ్యం పాటించాలి, గృహస్థానం ఉంటూ పవిత్రంగా ఉండడం అనేది. దానికోసం ఈ కళ్ళతో పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడనట్లా ఉండండి. అలా ఉండాలంటే ఒక కంటిలో పరంధామం, ఇంకో కంటిలో స్వర్గాన్ని చూస్తున్నానా అన్నట్టు ఆ స్మృతుల్లోకి వెళ్ళిపోండి. పాత ప్రపంచాన్ని చూస్తూ చూడనట్లు ఉంటే మీరు పవిత్రంగా ఉండడం ఈజీ అయిపోతుంది మీకు అని చెప్తున్నారు బాబా. ఓర్పు వహించండి, కొద్ది రోజులే మీ సుఖ దినాలు వచ్చేస్తున్నాయి.
ఇంకా ఆత్మిక యాత్ర నేర్చుకోండి. బుద్ధితో పాత ప్రపంచాన్ని మరచి స్వర్గము, పరంధామం వీటి స్మృతుల్లో ఉండండి. పూర్తి నష్టమోహగా కండి అని చెప్తున్నారు బాబా. మోహం ఉంటే లక్ష్మీ పదవి వరించలేరు చెప్తున్నారు బాబా. అన్ని వికారాలు ఉన్నాయి కానీ ప్రత్యేకంగా ఇది చెప్తున్నారు చూడండి. ఎందుకంటే ముఖం చూసుకోండి అద్దంలా అని చెప్పారు కదా బాబా. లక్ష్మి అవుతానా నారాయణుడు అవుతానని. అది కథ రాశారు. నారాయణుడు ముఖం నారదుడికి చెప్పారు నారాయణుడు ముఖం చూసుకొని. నారదుడు చూసుకుంటే కోతి ముఖం కనిపించిందండి. అందుకే నారాయణుడు చెప్పారు ముఖం చూసుకోమని, నేను లక్ష్మిని వరించలేనని అర్థం చేసుకున్నాడట. ఆ నారదుడు మనమే. కోతి ముఖం కనిపించిందంటే కోతికి ఉన్న వికారాలన్నీ కోతిలో ఉంటాయి. అందుకే కోతితో వర్ణిస్తారు. అందులో కూడా మోహం ఎక్కువ కోతికి ఉండేది. చూసారా, బయటకు కనిపించిపోయేది ఎక్కువగా. అన్నీ ఉంటాయి కోతిలో పంచవికారాలు, కానీ అందులో కూడా మోహం బాగా కనిపించే విధంగా ఉంటుంది. దానిలో చచ్చిపోయిన పిల్లని పట్టుకొని తిరుగుతుంటారు చూసారా కోతి. ఇంకే జీవరాశి దగ్గర చూడరు నేను. అందుకే బాబా ప్రత్యేకంగా మోహం ఉన్నప్పుడు కోతితో వర్ణించేవారు పిల్లల్ని. బాబా వచ్చే సభలో కూడా బాబా వచ్చినప్పుడు పిల్లలు కొద్దిమంది మధుబన్లో ప్రాక్టికల్గా వినేవారు కదా. మాతలు పిల్లలు రాగానే లేచి వెళ్ళిపోతుంటే క్లాస్ మధ్యలో బందర్ని జారే అనేవారంట బాబా. బందర్ని అంటే ఆడపోతే, బందర్ అంటే మగ కోతి. కోతి వెళ్ళిపోతుంది అనేసి, అంటే మోహన్ పిల్లలు లాగేశారు చూడు అని. అలా ఏంటంటే ఒక్కరోజు బాబా క్లాస్లో చెప్పేవారంట, ఎవరికైతే ఈ మోహం లేదు అని అనుకుంటున్నారో వాళ్ళు ఈరోజు టోలీ పంచండి అందరికీ అని. అప్పుడు వాళ్ళలో ఒక లక్ష్యం వచ్చేది, నేను మోహం లేదు అనే కేటగిరీకి వచ్చి టోలీ పంచడానికి వెళ్ళాలి అని తయారయ్యేవారంట పిల్లలు. ఇవన్నీ బాబా ఇలా వికారాన్ని వదిలించడానికి పిల్లల్ని ప్రయత్నించేవారు. ముఖ్యంగా ఈ మోహాన్ని అక్కడ వర్ణించారు బాబా. ముఖం చూసుకోండి అని చెప్తూ నెక్స్ట్ పాయింట్ బాబా వచ్చారు, మోహము ఉండకూడదు, పూర్తి నష్టం మోహ కావాలి. మోహం ఉండిపోతే లక్ష్మీ పదవి రాదు, ప్రజా పదవికి వెళ్ళిపోతారు అని చెప్పారు బాబా. పూర్తి నష్టం మోహగా తయారవ్వాలి. భారతదేశానికి సత్యమైన సేవ చేయాలి, మీరు పవిత్రంగా తయారయ్యని అందులో కూడా కుమారులను బాబా ఎంకరేజ్ చేస్తూ మీరే శివశక్తి సైన్యము నిలబడి సేవ చేయాలి భారతదేశానికి అని చెప్తున్నారు బాబా. ఇంకా మీరు సేవ చేసింది కూడా బాబా సేవ, బాబా చేయించారు అనే దాన్ని మర్చిపోవాలి. దాని రిజల్ట్ ఫలితం అనుభవించాలని కోరికలు పెట్టుకోకూడదు. ఎగిరే పక్షి కాగలరు అలాంటి వాళ్ళే హీరో పాత్రధారి కూడా కాగలరు అని చెప్తున్నారు. శ్రేష్ఠ కర్మలు కూడా బంధనలో చిక్కుకోకండి, నాది నేను అని. మానసిక స్థితిని బయటకు చూపించే దర్పణం ముఖము. కాబట్టి మీ ముఖం ఎప్పుడు ఖుషిగా ఉండాలి, సంశయాత్మకంగా చింతతో ఉండకూడదు మీ ముఖము. అచ్చా, న్యూ ఇయర్ దగ్గరకు వస్తుంది కదా. జనవరి 1 సోమవారం పడింది. డిసెంబర్ 31 బాబా వచ్చే రోజు సాయంత్రం లైవ్ ఉంటుంది. అయితే మనము ఆ రోజు ఆదివారం పడింది. 31 చేసుకుందామా, 1 చేసుకుందామా? సెలవు అయితే లేదు అనుకుంటాను. 1వ తారీఖున సెలవు ఉండట్లేదు కదా. 31 అయినా 1 అయినా మార్నింగే చేసుకోవాలి, అంటే పొద్దున్న చేస్తాము. 31 అయితే అనుకుంటున్నా 9 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగా 9 గంటలకు వస్తుంది. అలా చేసుకుందామా? 1వ తారీఖు సోమవారం ఉదయం చేస్తాము. అంటే 1వ తారీఖున బాబాయ్ ఇంట్లో అడుగు పెట్టాలి న్యూ ఇయర్ అనుకునే వాళ్ళు ఉంటే 2వ రోజు మురళికి రావచ్చు. 2 రోజులు వచ్చిన మాత్రం తప్పేం లేదు. బాగా దూరంగా ఉండి ముసలి వాళ్ళము రాలేము అనేవాళ్ళు లక్షవారం అడుగు పెట్టినప్పుడే ఇంకా న్యూ ఇయర్లో వచ్చినట్టు అవుతుంది. ఏమంటారు అందరూ? అందరికీ అనుకూలంగా ఉంటుంది ఆదివారం. ఫస్ట్కి పెట్టేయాలి.
అందరూ ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పండి. సోమవారం అయితే పూర్తిగా ఉండలేరు. డ్యూటీలు ఉన్న వాళ్ళకి ఉమ్, సెలవు లేదు. అంటే ముందు రోజు ఆదివారం పడడం వలన మనం అలాగ ఆలోచిస్తున్నాం. ఆదివారం ఇలాగ ఉపయోగించుకొని చేద్దామా అని. ఏమంటారు లిలియాకి? అది బెస్ట్. ఆదివారం అయితే ఎక్కువ అటెండెన్స్ ఉంటుంది, ఎక్కువసేపు కూడా కూర్చొని చేసుకోగలం. కాబట్టి ఆదివారం పెట్టేసుకుందామా ఈరోజు. ఈ సంవత్సరం ఆదివారం ముందు రోజు 31st బాబా వచ్చే రోజు కూడా సాయంత్రం వెళ్ళడానికి ఎవరు వీలైతే వాళ్ళు వస్తారు లైవ్కి. మళ్ళీ వీళ్ళు కాదు దూరంగా ఉన్న వాళ్ళు ఇంట్లో నుండి చూసుకుంటారు. సాయంత్రం పెడదామంటే పని బాబా మిల్లంతా పట్టు పెట్టేద్దామంటే లేట్ అవుతుంది, రాత్రి చీకటితో వెళ్ళడాలు దూరం నుండి వచ్చేవారు. పగలైతే 9 గంటల నుండి మురళికి వస్తే మురళి అయిపోయాక కాస్త యోగము, తర్వాత ఇంకా కొంత ఎంటర్టైన్మెంట్ పెట్టుకొని తర్వాత బాబాకు పెట్టి ఆ రోజు బడా భోగ్, భోజనం కాదు బడా భోగ్, ఆకలితో కాకుండా కడుపులో ఉన్న తిని వెళ్తారు. అలాగా పెట్టుకుందామని అనుకుంటున్నాను. అందుకే 12:30 వరకు, 9 నుండి తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకేనా? వీలైతే కల్చరల్ కూడా ఉంటాయి అందులోని, పాటలు పాడే వాళ్ళు పాటలు పాడడం, ఎంజాయ్ చేయడం. సరేనా? అలా అయితే ఇదే ఫైనల్ ప్రోగ్రాం. ఆదివారం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 1 గంట వరకు. అందులో అన్నీ ఉంటాయి. ఎలా ఉంటుంది ప్రోగ్రామ్ అనేది మీకు వాయిస్ మెసేజ్ కూడా అనౌన్స్మెంట్ పెడతా. అంటే డాన్స్ కూడా అడుగుతున్నాం పిల్లల్ని. డాన్సులు ఉంటాయి. మీలో కూడా పాటలు పాడేవాళ్ళు పాటలు పాడవచ్చు, కవితలు చెప్పచ్చు. ఆ రకంగా అనమాట. కేక్ కటింగ్ ఉంటుంది. అలా న్యూ ఇయర్ రోజు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాలి, బాబా ఇంట్లో రావాలని వాళ్ళు రావచ్చు. ఉదయం సాయంత్రం క్లాస్ టైంలో వస్తే పక్కేళ్ళు ఉంటాము. ఎందుకంటే పగలు మళ్ళీ క్లాస్ అయిపోయాక విఐపీస్ దగ్గర వెళ్తాం వాళ్ళని విష్ చేయడానికి. క్లాస్ టైంలో ఇలాగా పొద్దున్న సాయంత్రం అయితే అక్కేళ్ళు కలుస్తాము. అలా చేసుకోవచ్చు. ఓం శాంతి. ఈరోజు గురువారం కదా, బాబాకు భోగ్ అర్పిద్దాం. సాయంత్రం రివైజ్ అవ్యక్త మురళి ఉంటుంది, 71 మురళి అవుతుంది కదా. ఓం శాంతి.
लगन से बन जा बाबा के, तू गले का हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल भी